పట్టణంలోని కేఆర్కే కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. గడప గడపకు గ్యారంటీ హామీల కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇక 6 గ్యారంటీలు వివరించి కాంగ్రెస్కే తమ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, సాయి ప్రణయ్, అంజు, నాయకులు శ్రీలేఖ, జాకీర్, తైమూర్, అలాగే అశోక్, బాయనవార్ గంగారెడ్డి, శ్రీరామ్, ఖయ్యం, కుర్ర నరేష్, సంజీవ్ రెడ్డి, మహిమూద్, అలాగే బండి దేవిదాసుచారి, రాజ్ మహమ్మద్, ఉదయ్ కిరణ్, ఓరగంటి అఖిల్, మల్లయ్య, సంతోష్, అంజద్ ఖాన్, రాకేష్, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. చాలా ఏళ్ల తర్వాత ఒక మహిళను మనం గెలిపించుకుని పార్లమెంట్కి పంపే అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేఆర్కే కాలనీలో 7వ నంబరు వార్డులో మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని 50,000 మెజారిటీ ఆదిలాబాద్ లో మన ఎంపీ అభ్యర్థి సుగుణక్కకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఓటర్ల దగ్గరికి అదే వివరించడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్, ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకు కరపత్రాలు, ప్యాంప్లెట్లు పంచడం జరిగింది. ఆత్రం సుగుణ గారిని గెలిపించమని మా డిమాండ్ ఒకటే, మా ప్రజలకు మేము విన్నవించేది ఒకటే, మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేది కాంగ్రెస్ పార్టీ, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆత్రం సుగుణ గారిని ఘనం విజయం సాధించే వైపుగా మీరందరూ కూడా దీవించాలని, ఒక ఆడబిడ్డకి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అభివృద్ధిని సాధించండి అని ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది.